హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో పైన సైడ్ డిజైన్ కనబడుతుంది కదా, ఇది మీరు నార్మల్గా కుర్తీకి కానీ, లాంగ్ ఫ్రాక్ కానీ, బ్లౌజ్ కానీ ఇలా ఏదేనికైనా స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, బ్యాక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో ఫస్ట్ మన పార్ట్ 1లో నార్మల్ కుర్తీ ఎలా కట్ చేసుకోవాలో చూసినాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ మనం డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూసినాం, అవునా? సో ఈ రోజు ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం ఎలా డిజైన్ చేసుకోవాలి, అంటే ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ డ్రెస్ ఎంత పొడుగుందో అంత పొడుగుతోని ఒక స్టిఫ్ పేపర్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి, డ్రెస్ ఎంత పొడుగుందో అంత పొడుగుతోనే నేను స్టిఫ్ పేపర్ తీసుకున్నా. ఈ స్టిఫ్ పేపర్ ని డబుల్ ఫోల్డ్ అయితే చేసేసిన. ఓకే కదా? ఇక్కడ వరకు అయితే మీకు కేవలం స్టిఫ్ పేపర్ తీసుకున్నా. ఈ వెడల్పు ఎంత తీసుకోమంటారు అక్క అంటే, ఇదిగోండి వెడల్పు వచ్చేసి నేను ఎంత తీసుకున్నా, 5 ఇంచులతోనే కట్ చేసేసుకోండి. ఇది డబుల్ ఉంది. ఓకే కదా? నెక్స్ట్ మనం కట్ చేసుకోవడానికి ఒక స్టిఫ్ ఉండే పేపర్ అయితే తీసుకోండి. తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే, జస్ట్ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత ఈ లైన్ దగ్గర నుండి 1 ఇంచ్ ఉండే విధంగా ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇదిగోండి 1 ఇంచ్ ఉండే విధంగా ఇంకొక లైన్ తీసేసుకొని డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. మార్క్ చేసేసుకొని నాకైతే కట్ యొక్క సైజ్ కొంచెం పెద్దగానే కావాలి, అందుకోసం ఇక్కడ నేను అందాల కొద్దీ ఒక 2.5 ఇంచులు ఉండే విధంగా తీసేసుకోవాలి అనుకుంటున్నా. ఓకే, ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్, ఈ పైన పాయింట్, ఇవి 3 కలిసేలాగా ఉండే విధంగా ఏదైనా ఒకటి మీ దగ్గర బ్యాంగిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, దీంతోనే మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి ఈ పాయింట్ ఇక్కడ ఉన్నది, ఇవి 3 కలిపేటట్టుగా ఒక లైన్ మార్క్ చేసేసుకుందాం. సేమ్ అదే విధంగా మీకు ఎన్ని కట్స్ కావాలి అనుకుంటే అన్ని కట్స్ అయితే మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మన గీత ఎక్కడైతే గీసుకున్నామో సేమ్ దానిపైనే కట్ చేసేసేయండి. ఓకే, సేమ్ ఇలా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా మొత్తం అయితే కట్ చేసేసుకున్నాం. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ పొడుగు మొత్తం తీసుకున్న స్టిఫ్ పేపర్ ఉంది కదా, ఇది డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఉన్నాం కదా, ఈ డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న సైడ్ నుండి 2.2 ఇంచెస్ కి మార్క్ చేసేసుకుంటున్నాం. ఇదిగోండి 2.2 ఇంచెస్ కి సేమ్ ఇదే విధంగా లాస్ట్ వరకు 2.2 ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్కేల్ తోని ఒక లైన్ అయితే గీసుకోండి లాస్ట్ వరకు. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు 2.2 ఇంచెస్ తోని మనం లాస్ట్ వరకు గీత అయితే గీసేసుకున్నాం. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తీసుకొచ్చుకొని ఈ లైన్ పైన పెట్టేసుకొని దీనిపైన మనం ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి. కానీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం సింగిల్ గా కట్స్ పెట్టుకోవడం ఎందుకోసం అనేసి, ఆల్రెడీ ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, మళ్ళీ దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసేస్తున్నా చూడండి. ఓకే, మళ్ళీ దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి, కదలకుండా ఉంటాయి. ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్నది వచ్చేసి ఇదిగోండి, ఈ కట్ చేసుకున్నది ఈ లైన్ పైన ఉండే విధంగా ప్లేస్ చేసుకోండి కరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా లాస్ట్ వరకు కూడా పెట్టుకోవాలి మనం. ఓకే, కనబడుతుందా? ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం కదా, సేమ్ దీనిపైన మనం కట్ చేసేసుకున్నాం. చూడండి షేప్ అనేది చేంజ్ కాకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లైన్ పైన కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా సేమ్ మొత్తం లాస్ట్ వరకు కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కూడా మనం ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం. ఇంకా మనకి ఆ పార్ట్ అయితే అవసరం లేదు. ఇది ఓపెన్ చేసేసుకొని ఒకసారి ఎలా వచ్చింది అనేది చూసేసుకుందాం. చూడండి ఇది అవసరం లేదు కదా మనకి, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి మీకు ఫ్రంట్ పార్ట్ లో మీకు ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్ కూడా నేను ఇంకా డిజైన్ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి జాయిన్ చేసేసుకుందాం. సో దీనికోసం మనం ఏం ఫ్యాబ్రిక్ తీసుకున్నామనంటే ఈ కలర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం. మ్యాచ్ అయిందా కాలేదా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీన్ని ఈ లైనింగ్ కి అటాచ్ అయితే చేసేసుకుందాం. ఇది మన కాటన్ ఫ్యాబ్రిక్ కదా, జస్ట్ దీన్ని ఐరన్ చేసేసుకుంటే అతుకుపోతుంది. దీన్ని ఫస్ట్ లైనింగ్ కి జాయిన్ చేద్దాం. చూడండి లైనింగ్ హైట్ అనేది నాకు సరిపోవట్లేదు, సరిపోకపోతే నేను 2 పీసెస్ అయితే కట్ చేసేసుకున్నా. దీన్ని జాయిన్ చేసేసుకుని ఇవి 2 ఐరన్ అయితే చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇది ఫస్ట్ స్టిచ్ చేద్దాం. ఈ పార్ట్ దీనికి స్టిచ్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ నెక్ అనేది కట్ చేసేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఈ ఇది ఉంది కదా,
ఇది వచ్చేసి మనం కాటన్ ఫ్యాబ్రిక్ కి ఐరన్ చేస్తే అతికిపోద్ది. అతికిన తర్వాత ఇదిగోండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఈ ప్లేస్ పెట్టేసి ఇప్పుడు దీనిపై నుండి కార్నర్ లో స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఇది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం పదండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, దీనిపై నుండి పక్క నుండి కుట్లు వేసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 2 వదిలేసిన, ఎందుకోసం అంటే ఇవి 2 మనకి నెక్ కోసం పోతాయి కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి నేను ఎలా స్టిచ్ వేసేసుకుంటూ వచ్చినా ఎగ్జాక్ట్గా దీని కార్నర్లో అంటే క్లాత్ పైన పడుతుందా దీనిపైన పడుతుందా అన్నట్టుగా స్టిచ్ అయితే వేసేసినాను. అంటే వెంట్రక మందం డిస్టెన్స్ తోని స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసిన. సో స్టిచ్ చేయడం అయితే అంత ఈజీ ఏం కాదు, కొంచెం స్లోగానే స్టిచ్ చేసేసుకోండి. ఇదిగోండి మొత్తం సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే ప్రతి ఒక్క మూల దగ్గర సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా మంది షేప్ సరిగ్గా రావట్లేదు, మేము మంచిగానే కుడుతున్నాం అని అంటారు కదా. సో ఈ టిప్ అయితే పాటించండి. ఎందుకంటే కార్నర్స్ దగ్గర సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది తిప్పుకోండి. సేమ్ ఇదే విధంగా ఇటు లాస్ట్కి స్టిచ్ అయితే వేసేస్తాను నేను. ఇదిగోండి ఒక సైడ్ మొత్తం కుట్టేసినాను. ఇక్కడ ఇటు మాత్రం జాయిన్ చేయకండి, ఇక్కడ నుండి ఇటు సైడ్ జాయిన్ చేయకండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకొని ఇటు సైడ్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు 2 సైడ్స్ స్టిచ్చింగ్ అయితే చేసేసినాం కదా. 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా సేమ్ ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. మొత్తం ఇటు సైడ్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇట్లుంటే మనం ఇది మొత్తం కట్ చేసేసుకున్నాం కదా. కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మళ్ళీ ఈ కార్నర్ దగ్గర ఇలా కట్ చేసేసుకొని ఇలా కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి. అబ్బాయి ఇదంతా పెట్టుకోవాలా అంటే మనకి డిజైన్ కావాలంటే పెట్టుకోవాలి కదా. మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మొత్తం కూడా కచ్ మార్కులు పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం ఇటు సైడ్. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇటు సైడ్ కచ్ మార్కులు పెట్టుకున్నాం, ఇటు సైడ్ కచ్ మార్కులు పెట్టుకున్నాం. ఇప్పుడు రివర్స్ తీసేసుకోండి కొంచెం కేర్ఫుల్గా. ఓకే, నార్మల్గానే వచ్చేస్తుంది, కొంచెం కేర్ఫుల్గా తీసేసుకోండి. ఇదిగోండి రివర్స్ తీస్తే ఇలా వస్తుంది, మనకి కట్స్ ఏవి కూడా బయటికి రావు. సో ఇలా ఫింగర్స్ పెట్టేసుకొని ఇదిగోండి నేను చూపిస్తున్నా కదా, ఇలా ఫింగర్స్ పెట్టేసుకొని మొత్తం ఇలా ఒక్కొక్కటిగా బయటకు అనుకోవాలి. అప్పుడే మీకు వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు నేను ఇట్లా అన్నా కాబట్టి ఇక్కడ మీకు కట్స్ కనబడుతున్నాయి, ఇట్లా అనలే కాబట్టి కట్స్ కనబడట్లేదు. సో మొత్తం ఒక్కొక్కటి ఈక్వల్గా బయటకు అనేసుకోండి. సో ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చి ఇక్కడ కొంచెం పాయింట్ లాగా వస్తుంది. సో ఈ పాయింట్ లాగా కూడా మనకు కనబడద్దు అనుకుంటే ఒక్కసారి ఐరన్ చేసేసుకోండి, మీకు పాయింట్ లాగా అయితే కనబడదు. ఓకే, నేను దీన్ని ఐరన్ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఐరన్ చేసినాక ఎంత మంచిగా అనిపిస్తుంది. దీన్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి, ఇలా మనకి ఒక డాట్ లాగా తెలుసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని పైనుండి కిందికి ఒక గీత లాగా గీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ పైనుండి కిందికి ఒక గీత లాగా నాకు ఇక్కడ ఏర్పడుతుంది. ఐరన్ చేసిన నేను ఇక్కడ కూడా ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకే, ఇదిగోండి ఇది గీత. ఇప్పుడు ఈ గీత ఈ మధ్యలో ఫోల్డింగ్ ఇవి 2 కలుపుకుంటూ ఇలా పెట్టేసుకోండి. సేమ్ ఇక్కడ మీకు కింది వరకు కూడా తెలుస్తుంది. ఇక్కడ మార్కింగ్ అనేది నాకు తెలుస్తుంది. మీకు ఒకవేళ తెలియట్లేదు అనుకుంటే మీరు ఏం చేయాలి, గీత గీసేసుకొని ఇప్పుడు ఇవి 2 కరెక్ట్గా ఉండే విధంగా పట్టేసుకోండి. ఓకే, ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. సో కింద పెట్టేసుకొని మొత్తం పెట్టేసుకుందాం. ఇలా లాస్ట్ వరకు పెట్టేసుకోండి. లాస్ట్ వరకు పెట్టేసుకున్న తర్వాత ఇంతకు ముందు లాగానే ఈ కార్నర్లో మనం స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టార్టింగ్ నేనైతే వదిలిపెట్టేసినాను, నెక్ కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి మనం స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేద్దాం. చూడండి కొంచెం కుట్టు అనేది దగ్గరికి పెట్టండి, మరీ దూరం పెట్టకండి, నీట్గా కనబడే దగ్గర పెట్టేదనుకోండి మంచిగా కనిపిస్తుంది. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ నీట్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం కార్నర్లో ఎడ్జ్ అంటే మనం వెంట్రక మందం అంటాం చూసినాక అలా కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చేస్తుందో, చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం మనం మిడిల్లో కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి. మొత్తం అన్ని సైడ్లో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టండి. కింది సైడ్ పోగులు పోకుండా ఉండాలి అంటే డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా కుట్టు అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను తర్వాత రెడ్ కలర్తో స్టిచ్ చేసేసుకుంటా. సో ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోయింది. అవునా, ఇది ఒక్కసారి నేను ఐరన్ చేసేసుకున్నాను. ఇక్కడ వరకు అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు. దీన్ని నేను ఐరన్ చేసేసుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఈ పిన్స్ అయితే పెట్టేసుకున్నా, సేఫ్టీ పిన్స్. ఓకే, ఇప్పుడు పైన నెక్ కోసం నేను స్టిఫ్ పేపర్ అయితే తీసేసుకుంటున్నాను. చూడండి స్టిఫ్ పేపర్ ఏ విధంగా తీసేసుకుంటున్నా అంటే దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు స్టిఫ్ పేపర్ నేను డబుల్ ఫోల్డ్ చేసుకోమన్నాను కదా, మరి ఎంత వెడల్పుతో తీసుకోవాలి స్టిఫ్ పేపర్ అంటే ఇదిగోండి మనం వెనకాలి కట్ చేసేసుకున్నాం కదా. ఇదిగోండి స్టిఫ్ పేపర్ నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నా. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఇది వేసేసుకోండి ఎగ్జాక్ట్గా. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టేసుకోండి. ఈ కార్నర్స్ కూడా మ్యాచ్ కావాలి, ఇటు పెట్టేసుకోండి. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన చంక కొలత మార్క్ చేసేసుకోండి. ఇది మన చంక కొలత. ఓకే, ఇది మన ఫిట్టింగ్ లైన్. క్లియర్ కదా ఇక్కడ వరకు మీకైతే. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి మనం నార్మల్గా నెక్ డీప్ అయితే ఎంత తీసుకుంటాం, పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతుంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ అయితే లైన్ తీసేసుకోండి.
ఇక్కడ హాఫ్ ఇంచ్ లైన్ తీసేసుకున్న తర్వాత మీరు నెక్ ఎంత మార్కింగ్ చేసుకుంటారో మార్కింగ్ చేసేసుకోండి. నెక్ డీప్ వచ్చేసి 6.5, 7, 6 ఇంచులు అట్లా తీసుకుంటారు కదా. సో ఆ విధంగా అయితే తీసేసుకోండి. నేను ఇక్కడ నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నా, పావు తక్కువ 7 ఇంచులు తీసుకుంటున్నా. సో కుట్టు పెట్టేసరికి 7 ఇంచులు, నాకైతే ఏం డీప్ ఏం కాదు. మీరు తక్కువ కావాలి అంటే తక్కువ తీసేసుకోండి. ఓకేనా. ఇది మనకి కిందిది వచ్చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఇదిగోండి ఈ పై నుండి నేను 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. కింది నుండి ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి 5.5 ఇంచులు. అదేవిధంగా ఇక్కడ మన ఈ చంక అనేది ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో దానికంటే కింది నుండి 2 ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా. 2 ఇంచులు మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇదిగోండి ఈ పాయింట్ కలిపినట్టుగా నేను గీతలాగా గీసేసుకున్నా. మీరు గీతలాగైనా మార్క్ చేసేసుకోండి, లేదు అంటే కొంచెం కర్వ్ షేప్ లో డ్రా చేసేసుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇదిగోండి మీకు ఇష్టం ఉన్న షేప్ లో అయితే మీరు మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నా. ఒకవేళ మీకు ఇక్కడ కూడా కట్ వర్క్ కుట్టుకోగలుగుతా, నేను కుడతా అని అనుకుంటే మీరు ఇక్కడ కూడా కట్ వర్క్ అయితే పెట్టేసుకోండి. ఓకే, నేను మాత్రం కట్ వర్క్ పెట్టకుండా జస్ట్ నార్మల్గా ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు చంక కొలత కూడా కట్ చేసేసుకోండి. ఈ ప్లేస్ లో మీరు ఏం కలర్ రావాలి అనుకుంటే ఆ కలర్ అయితే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఈ ప్లేస్ వచ్చేసి రెడ్ కలర్ అయితే వేద్దామని అనుకుంటున్నా. రెడ్ కలర్ క్లాత్ అయితే కట్ చేసేసుకుంటా. ఇదిగోండి సేమ్ ఇదే సైజ్ తోని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ స్టిఫ్ పేపర్ ని ఈ క్లాత్ పైన పెట్టేసుకొని దీన్ని ఐరన్ చేసేసేయండి. ఐరన్ చేస్తే మనకి అతుక్కపోతుంది. ఇక్కడ లైనింగ్ కి స్టిఫ్ పేపర్ అయితే అతికిచ్చినాము, అది కూడా లేవకుండా ఇక్కడ నేను ఒక దూరం కుట్ట అయితే వేసేసుకుంటా. ఇది లూజ్ కాకుండా ఇక్కడ ఒక కుట్ట ఇక్కడ ఒక కుట్ట అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టిఫ్ పేపర్ కంటే ఎక్కువ ఉన్న లైనింగ్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి. ఇది ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం స్టిఫ్ పేపర్ ఎంత ఉందో అంత ఉంచేసి మిగతా అంతా కట్ చేసేసేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం లైనింగ్ ఈ స్టిఫ్ పేపర్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకున్నాం కదా. ఈ కింది ప్లేస్ లో నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకుంటున్నా. ఇది ఆప్షనల్, మీకు కావాలి అనుకున్న వాళ్ళు వేసేసుకోండి, లేదనుకున్న వాళ్ళు వదిలేసేసేయండి. ఓకే, సో నేనైతే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను. మీకు ఎవరికైనా థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో నార్మల్ మిషన్, నా దగ్గర ఉన్న జాక్ మిషన్ కాకుండా మీ దగ్గర ఏ మిషన్ పైన కూడా రావాలి అని అనుకుంటే మిషన్ లో ఒక సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పినాను, ఒకసారి చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గర ఫస్ట్ మనం ఇలా కచ్చినట్లు అయితే పెట్టేసుకోండి. ఓకే, స్టాప్. తిప్పేసి మళ్ళీ సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోండి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని దీనిపైన ఇక్కడ స్టిచ్ వేసుకోండి. ఒకవేళ మీకు నార్మల్గా ఇక్కడ నెక్ కూడా ఇట్లా రౌండ్ నెక్ కావాలి అనుకోండి, ఇలా ఇక్కడ నెక్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ ఒకేసారి థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు. నేను మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం డిజైన్ అయితే వేద్దామని అనుకుంటున్నా, అందుకోసం నేనైతే వేసుకోవట్లేదు. అర్థమైంది కదా. మీకు పైన మళ్ళీ ఇంకా వేరే క్లాత్ అవసరం లేదు, జస్ట్ దీంతోనే ఎండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా కట్ చేసుకొని ఇక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన స్టిచ్ అయితే వేసేస్తాను. ఇక్కడ లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కార్నర్ ఉంది కదా, కార్నర్స్ ఉన్న దగ్గర కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు పెట్టుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎస్పెషల్లీ ఇదిగోండి ఇలాంటి కార్నర్స్ దగ్గర. ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిపి స్టిచ్ వేసేసుకోండి. లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి చుట్టూ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న పార్ట్ ఉంది కదా, దీనికి జాయింట్ అయితే వేయాలి. సో మీకు డిఫరెంట్ మెథడ్స్లో కట్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, అక్క మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి కదా, మరి మీరు ఎందుకు ఇట్లా కట్ చేస్తున్నారంటే, నేను ఇంత లెంతీ ప్రాసెస్లో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఓకే, ఇదిగోండి లేదు అనుకుంటే నేను ఫస్ట్ ఇది కట్ చేసేసుకొని దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకొని జాయింట్ అయితే వేసేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్గా ప్లేస్ చేసేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఫస్ట్ షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకుందాం. కరెక్ట్గా ఉందా లేదా మిడిల్ అయితే చెక్ చేసేసుకోండి. చెక్ చేసేసుకున్న తర్వాత ఇవి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేవా చూసేసుకోండి. ఓకే, ఇప్పుడు దీనిపైన కుట్టు అయితే వేసేస్తాను నేను.
ఇట్లా చేయడం వల్ల ఇది ఆగుతుంది. ఇక్కడ పైన కుట్టు వేసేసినాం కదా, అదేవిధంగా ఇదిగోండి ఈ చంక కొలత కనబడుతుందా, ఈ చంక కొలత ఎంత ఉందో మనం కూడా సేమ్ అదే చంక కొలత కట్ చేసేసుకున్నాం కాబట్టి 2 చంక కొలతలు మ్యాచ్ అయ్యే విధంగా పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే ఇవైతే పెట్టేసుకోండి పిన్స్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు పైన హాఫ్ ఇంచ్ అయితే కుట్టు కోసం కదా పోతుంది కదా మనం షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు, ఇక్కడ నుండి మనకి నెక్ ఎంత కావాలి అనుకున్నాం, పావుదక్కువ 7 ఇంచులు. ఇదిగోండి పావుదక్కువ 7 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసిన. పావుదక్కువ 7 ఇంచుల దగ్గర నుండి ఇటు క్రాస్లో నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నా. సో ఇక్కడ మీరు ఇప్పుడు మార్క్ చేసేది ఇలా గీత లాగానైనా మార్క్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇదిగోండి ఇట్లా కొంచెం కరువు లాగానైనా మార్క్ చేసేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టం. నేను వచ్చేసి కొంచెం గీత లాగానే స్ట్రైట్ గానే మార్క్ చేసేస్తున్నా. ఇదిగోండి ఈ ప్లేస్లో ఇది కట్ చేసేసుకోండి కేర్ఫుల్గా. ఇట్లాంటిది కిందికి ఒకటి ఉంటుంది కదా, ఈ కింద కట్ కాకుండా చూసేసుకోండి. ఇదిగోండి ఓకే, కొంచెం టైట్ ఉంది, కిందిది మాత్రం జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, కట్ చేసేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇది మనకు అవసరం లేదు కాబట్టి మనం నార్మల్గా ఇట్లా కట్ చేసేసుకున్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇదిగోండి కనబడుతుంది కదా, కన్ఫ్యూజ్ అయితే కావద్దు. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ మనకైతే అవసరం లేదు. ఫస్ట్ ఎందుకు కట్ చేసేసుకున్నాం, స్టిఫ్ ఉండాలి అని కట్ చేసేసుకున్నాం. సో ఈ పార్ట్ కట్ చేయడం వల్ల మీకు ఫ్రంట్ నెక్ అనేది ఇలా కనిపిస్తుంది. దీన్ని మనం ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ వెయ్యాలా, నార్మల్గా స్టిచ్ చేయాలా అనేది ఆలోచిద్దాం. ఓకే, ఇక్కడ ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్లో మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకుందాం. థ్రెడ్ పైపింగ్ కోసం మనం ఏం కలర్ తీసుకుందాం, గోల్డ్ తీసుకుందామా రెడ్ తీసుకుందామా చెప్పండి. ఓకే, గోల్డ్ తీసుకుంటే బాగుంటుంది అంటారా. ఇదిగోండి నేనైతే ఫస్ట్ ఇది మెరూన్ అయితే వేద్దామని రెడీ చేసుకున్నాను. కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే వేసేసుకుంటా, మొత్తం అయితే అవసరం లేదు, ఎందుకంటే మనకు కనబడే ప్లేస్లో వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఓకే, ఇలా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ పైన చూడండి, ఇది ఇంతకుముందు మనం ఎక్స్ట్రా కుట్టేసినాము చూడండి, దీన్ని ఓపెన్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా దీంతో మనకి ఏం అవసరం లేదు. ఇది ఫస్టే కట్ చేసుకోవచ్చు, కానీ మీకు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇలా అయితే కట్ చేసిన. అంటే జస్ట్ నా మందం నేనే కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఇదంతా వేస్ట్ అయితే చెయ్య క్లాత్, వీడియో కావాలి కాబట్టి నేను ఇదంతా వేస్ట్ చేసిన, లేదంటే డైరెక్ట్గా ఎక్కడికి కావాలో అక్కడికే చూపిస్తా. ఓకే, ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దానికి ఇక్కడ మనం ఇలా అయితే వేసేసుకున్నాం. ఒకవేళ మీరు ఇక్కడ ఇది రెడీ చేసుకోలేదు అనుకోండి, అంటే థ్రెడ్ పైపింగ్ వేయలేదు అనుకోండి, డైరెక్ట్ ఇట్లా చేసేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, ఇందులో మళ్ళీ నెక్ అయితే మార్క్ చేసేస్తా. ఇక్కడ నేను నార్మల్గా ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఇక్కడ మళ్ళీ నేను బ్లూ కలర్ కొంచెం యాడ్ చేద్దామనేసి తీసుకుంటున్నా. సో ఇప్పుడు నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం. సో ఇది కరెక్ట్ కాదు, దీనిపైన మార్క్ చేసి చూపిస్తాను చూడండి. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత పైన కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా పైన లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్ యొక్క వెడల్పును మనం ఎంత తీసుకోవాలి అని చెప్పిన కటింగ్లో ఫస్ట్ 4 ఇంచెస్, కానీ ఇక్కడ నేను 5 ఇంచెస్కి మార్క్ చేసేస్తున్నా. ఓకే, ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని కిందికి వచ్చేసి డీప్ 4.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఓకే, 4.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా ఈ ప్లేస్లో బోట్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి.
ఇదిగోండి ఇక్కడ మళ్ళీ కట్ వర్క్ డిజైన్ చేసుకోవడానికి నేను ఒక పేపర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసి నెక్స్ట్ 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేస్తున్నా చూడండి. ఎందుకంటే మనకి కట్టు యొక్క వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రం సరిపోతుంది. ఈ విధంగా తీసేసుకొని ఓకే ఇలా తీసేసుకొని స్టార్టింగ్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఒక్కొక్క కట్టు యొక్క వెడల్పు ఎంత తీసుకుంటున్నా అంటే ఇదిగోండి 1/4 ఇంచ్ తీసేసుకొని ఈ 3 పాయింట్ని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం. సో 3 పాయింట్స్ అని కలుపుకుంటూ మనకి లైన్ అయితే వస్తలేదు. చూద్దాం ఏ సైజుతో వస్తుందో ఒకసారి చూస్తా చూడండి. వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే ఈ విధంగా అయితే వస్తుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇది వేరే సైజ్ ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా దీన్ని కట్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దీన్ని తీసుకొచ్చుకొని ఈ ప్లేస్ మనం ఏదైతే లైన్ మార్క్ చేసేసుకున్నామో ఆ లైన్ పైన పెట్టేసుకొని మనం ఇలా కట్ వర్క్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఓకే జాగ్రత్తగా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ డార్క్ లైన్ ఉంది కదా, ఈ డార్క్ లైన్ వచ్చేసి మన నెక్ లైన్. ఆ నెక్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో ప్లేస్ చేసుకోండి. షేప్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ పైన ఇవి 2 మార్కింగ్స్ అనేవి ఉండాలి. ఓకే ఇదిగోండి ఈ కార్నర్ వచ్చేసి ఈ లైన్ పైన ఉండాలి. ఇలా మొత్తం కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం మార్కింగ్ చేసేసుకున్నాం కదా, సేమ్ ఇదే లైన్ పైన మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే ఇదిగోండి సేమ్ ఇదే లైన్ పైన కట్ చేసేసుకోవాలి. ఓకే ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్నాం కదా, ఇది కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ తీసేసుకొని దీనిపైన ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకుంటే అతికిపోతుంది. అవునా? సో నేను జస్ట్ ఇలా ఒక స్టిచ్ అయితే వేసేస్తా. ఫస్ట్ ఇలా కొంచెం దూరంగా స్టిచ్ అయితే వేసేసుకో, ఐరన్ చేసేసుకోండి. లేదంటే జస్ట్ నేనైతే ఇట్లా ఒక కుట్టు అయితే వేసేసుకున్నా. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే ఎడ్జ్లో కుట్టేసినామో సేమ్ అదే విధంగా కుట్టు వేయండి. అండ్ కుట్టు అనేది కొంచెం దగ్గర కుట్టు అయితే పెట్టేసుకోండి.